అనిత, అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ఏమిటి ఇక్కడంతా గుమ్ముకున్నారు? ఎవరైనా నీళ్ళలో దూకి చచ్చారా? అలాంటిదేం జరగకూడదనే ఇక్కడ నుంచున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఫైర్ ఫోర్స్ నుంచా? మేమే వచ్చాం. అనితకు ఈత కొట్టడం రాదుగా, అక్కడ లోతో పడిపోటు కూడా ఎక్కువే. తను గాని కాలు జారిందంటే ఊళ్ళో కుర్రాళ్ళందరి గుండెలు జారిపోతాయి. పోకిరి ఎదవల్లారా, మీ అందరి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. నువ్వు ఇదంతా పట్టించుకోక. పని పాటాలేని పోకిరి నాయాళ్ళు. ఆడది కనపడితే చాలు చొంగ కాచుకుంటూ చూస్తుంటారు. చూసావా, ఆడాలు స్నానం చేస్తుంటే ఎలా నోరెలు పెట్టుకుని చూస్తున్నాడో? నువ్వేం మాట్లాడుకో, అతని గురించి నీకెందుకు? బాగా డబ్బు పలుకుబడి ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నాడా? స్వాతి, నిన్నే. నీ నాన్న ఇంట్లో లేడా? ఏమో నాకు తెలియదు, నువ్వే వెళ్ళి చూసుకో. నేను చూస్తాలే. అక్క, నిన్న సీరియల్ చూసావా? చాలా బాగుంది. నేను పెద్దగా చూడవి. స్వాతి, కొత్త సినిమా వచ్చింది, నువ్వు వస్తావా? సినిమాకా? నేను రాను. అయ్యో, ఈ పిచ్చి పిల్ల వెంట తిరిగామనుకో నీకు బ్రెయిన్ వాష్ అయిపోతుంది. తనకు కాస్త దూరంగా ఉంటే మంచిది. తనకి ఈ ఊళ్ళో అందరూ శత్రువులే, కాస్త నోటి దురుసు ఎక్కువ. నువ్వు నీ పని చూసుకుంటే చాలు, నా పని నేను చూసుకుంటాను. తను మగాడై పుట్టుంటే ఈ ఊళ్ళో వాళ్ళందరినీ ఆదరగొట్టేసి ఉండేది. అదే మరి ఎక్స్ట్రాలంటే. ఇక తమరు బయలుదేరచ్చు. ఎప్పుడేళ్లాలో నాకు తెలుసులే. అదే నేను తెలుగులో చెప్పాను. ఇక బయలుదేరు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా పని గోవిందా. నేను బయలుదేరుతాను, వస్తాను రౌడీ. స్వాతి, హలో, పిల్ల జమీందార్ గారా? నువ్వేం ఎగతాలు చేయక్కర్లేదు. ఈ పిల్ల జమీందారే రేపు నిన్ను నీకు పుట్టబోయే 10 మంది పిల్లల్ని పోషించాలని గుర్తు పెట్టుకో. అబ్బో, నీ ఆశలకేం తక్కువ లేదు. ముందు నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యి, ఆ తర్వాత ఎంతమందినైనా కనొచ్చు. నీకు నేను తాళి కడితే నా పని అంతే. ఇక రోజు నువ్వు నగలు కావాలి, పట్టు చీరలు కావాలి, సినిమాలకు వెళ్ళాలని నా ప్రాణాలు తీస్తూ ఉంటావు. నేను 4 డబ్బులు సంపాదించుకొని ఓ లెవెల్కి రాని నిన్ను లేకపోతాను. రవి, మేం పేదవాళ్ళం. కట్నంగా ఇవ్వడానికి మాకంతగా స్తోమత లేదు. ఎవరికి కావాలి ఈ కట్నాలు కానుకలు? నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ. నేనెంతో అదృష్టవంతురాలిని కదా రవి? నేనే అదృష్టవంతుణ్ణి. నీ వంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందడం అదృష్టం కాక మరేంటి? రవి, అవును స్వాతి, నువ్వే నా ప్రాణం. అయ్యో అమ్మా,
ఇలాంటి పనులు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అసలే నీకు ఒంట్లో కూడా బాలేదు. నువ్వు ఒక్కదానివి ఎన్ని పనులను చేస్తావు? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని పనులు నేను చేసుకుంటాను. అలా అని నేను ఊరికే కూర్చోగలనా? నాకు చేతనైన పని నేను చెయ్యాలి కదా. కమలమ్మ గారు, మిమ్మల్ని కలవాలని రోజు అనుకుంటున్నాను, కానీ టైం దొరకాలి కదా. ఎప్పుడూ మీ గురించి అనుకుంటూనే ఉంటాం. ఎలా మర్చిపోతాం? అనిత ఎక్కడుంది? లోపలుంది. కమలమ్మ, నాకు తీరిక లేకపోయినా వీలు కల్పించుకుని ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ ఇద్దరూ నాకు ఆప్తులు కాబట్టి. మైకేల్ బతుకున్నప్పుడు మీకు ఏ లోటు ఉండేది కాదు. ఆ సంగతి నేను మర్చిపోలేను. అదే విధంగా ఇప్పుడు కూడా మీరు ఏ లోటు లేకుండా ఉండాలి. ఆ విషయం మాట్లాడదామని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. అనిత, ఏమిటి అక్కడ ఆగిపోయావు? బయటికి రా. నన్ను పరాయవాడిని అనుకోవద్దు. ఇలా రామ్మా. జరిగిందంతా ఓ పీడకలనుకుని మర్చిపోండి. ఇక మీద ఎలా బతకాలి అనే దాని గురించి ఆలోచించాలి. ఏమంటారమ్మా? నిజమే. నువ్వు ఇంట్లోనే కూర్చుని ఇలా బాధపడకు. ఎస్టేట్లో నీకు పనిస్తాను. మీకు ఇష్టం అయితే రేపటి నుంచి పనిలో పంపించండి. ప్రస్తుతానికి ఇది ఉంచండి. నేను బ్లేడు కొనుక్కుని తిరిగి వస్తున్నప్పుడు మన అనిత ఇంటి ముందు పెదబాబు గారి బుల్లెట్. అదేం సర్వీస్ సెంటర్ కాదు కదా. కాసులున్నాడు ఎక్కడైనా కాలెడతాడు. నువ్వు గీకవయ్యా. ఆహా, బెస్ట్ బ్లేడు. ఒక డజను కొని పడేయాలి. దాని వయ్యారం గురించి ఏం చెప్పరు ఎంకన్న బావా. చక్కెర పాకం మీద ఈగలు మూగినట్టు అది స్నానం చేస్తుంటే కుర్రాళ్ళు ఎర్రెత్తి చూస్తున్నారు. ఎలాగైనా ఒకసారి దాని అందరూ దోచుకోవాలి. కొందరు ఆడవాళ్ళని దేవుడు ఇలా సృష్టించేస్తాడు మగవాళ్ళని నిద్ర పాడు చేయడానికి. ఏమండి? ఏమండి? ఏంటి లలిత? నేను అవుట్డోర్ వెళ్తున్నాను. ఎప్పుడు తిరిగి వస్తానో నాకే తెలీదు. మెగా సీరియల్ అట. ఎన్ని ఎపిసోడ్లు? అది అక్కడికి వెళ్ళి డైరెక్టర్ గారిని కలిసాకే తెలుస్తుంది. ఓహో, ఇది ఉంచండి. యాక్షన్ అదిరిపోవాలి. ఒళ్ళు దాచుకోకుండా యాక్టింగ్ చేసేయి. సార్ ఒక్క నిమిషం. సార్, మా ఆవిడికి అన్ని మీరే దగ్గరుండి నేర్పించి ముందుకు వచ్చేలా చేయాలి. దాని గురించి మీరు బాధపడకండి. ఏం ఉన్నా కదా, అన్ని చూసుకుంటాం కదా. సరేనా? ఆటో. టాటా. ఏంటి ఇడ్లీలా? ఓ, దోశలా? దోశలంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, ఏమిటిది? తిండికి మొహం వాచిపోయినట్టు ఏదైనా కనపడితే నీకెందుకా కక్కుర్తి? ఇలా మెక్కుతున్నావే, నీకు అరుగుతుందా? ఎందుకు అరగదు? ఇంకో 25 లాగించినా చక్కగా అరిగించుకోగలను. మరే కంటికి కనిపించిందల్లా ఇలా లాగించావంటే అడ్డంగా బలుస్తావు. ఆకలిస్తే ఏం చేయను? అంత ఆకలైతే మీ ఇంట్లోనే కడుపు నిండా మెక్కేసి రాలిపోయావా? ముందు అదే అనుకున్నాను. మరి ఇంకే? అప్పుడే సరిగ్గా ఈ అందాల రాజు మనసులో మెదిలింది. ఆకలి సంగతే మర్చిపోయి వెంటనే పరిగెత్తుకొచ్చేశాను. ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. వచ్చిన పని అయిందిగా, వెళ్ళు. ఎక్కడైంది? ఒక్క ముద్దా కాదు గుడ్డ. ఇక్కడ కూర్చొని సుత్తి కొట్టకుండా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. మా నాన్న వచ్చే టైం అయింది.
వస్తే ఏంటంట? మీ నాన్న నన్ను చూసి పారిపోకుండా ఉంటే చాలు. మా నాన్న మీ నాన్న మా నాన్నకి మాట ఇచ్చి చాలా కాలమైంది. అది ఇంతవరకు నిలబెట్టుకోలేదు. ఏమిటా మాట? ఇచ్చిన మాట అదేంటంటే, నాకు ఈ రౌడీకి జరగాల్సిన పెళ్లి. అదంతా ఇప్పుడు వదిలే. అదేంటి, నిన్ను పెళ్లి చేసుకునే గ్లామర్ నాకు లేదా? నువ్వేమన్నా పవన్ కళ్యాణ్వా? ఆ, నువ్వు ఈ పని వద్దని చెప్పకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే అన్ని విధాలా మంచిదనిపిస్తుంది. మీ అమ్మగారేమో రోజు రోజుకి అనారోగ్యంతో క్షీణించిపోతూ ఉన్నారు. నేను మీతో పనిలోకి వస్తాను. నీకు చేదోడు వాదోడుగా ఉంటాను కదా. అవన్నీ చాలా కష్టమైన పనులమ్మా. పెదబాబు గారు స్వయంగా ఇంటికొచ్చి పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. పైగా ఏమంత దూరం కూడా కాదు, అందరూ మన ఊరు వాళ్లే కదా. నువ్వు అనవసరంగా దిగులు పడవు. రేపే పనిలో చేరిపో. అవును, వెళ్ళండి. టీ ఎస్టేట్ లో ఏదో పని ఉందన్నారుగా, ప్రస్తుతానికి అందులో చేరండి. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోండి, రేపటి నుంచి గిల్లాలి. కొత్తగా పనులు చేరింది, ఇలా చూడండి. ఒక్కొక్కటిగా గిలి 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 గిలి. ఏమిటి, భయపడ్డావా? ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు, నేను ఉన్నానుగా. కాసేపు ఉండొచ్చుగా. అమ్మ ఎదురు చూస్తుంటుంది. పర్వాలేదులే, వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడ పనులు ఏం చేయక్కర్లేదు, దగ్గరుండి చూసుకుంటే చాలు. ఏమంటావు? ఏంటి విశేషాలు? ఎస్టేట్ లో పని ఎలా ఉంది? ఒక రకంగా పర్వాలేదు. ఇక్కడే కూర్చుని అనవసరంగా బుర్ర పాడు చేసుకోవడం కన్నా నయం. అంటే ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. అబ్బే అలాంటిదే లేదు. ఒకవేళ మీకు అక్కడ ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, వేరే చోట చూసి పెడతాను. నా అలాంటి వాళ్ళకి అంతకంటే మంచి పని ఎక్కడ దొరుకుతుంది? హ, అలా అనకండి. పట్టుదలే ఉంటే దేన్నైనా సాధించొచ్చు. అదేంటి రవి, ఈ రోజు పనికెళ్లే ఉద్దేశం లేదా? ఈ రోజు నేను వెళ్ళదలుచుకోలేదు. అమ్మో! నేను సీరియస్ గా దెయ్యాల కథలు చదువుతున్నాను, నువ్వు పిశాచిలో వచ్చి హడలు కొట్టేశావు. కొంచెం ఉంటే గుండెకి చచ్చేవాడిని. అయ్యో, అంతలోనే చచ్చిపోతే ఎలా? మనం ఇంకా ఈ భూమి మీద ఎన్నో అనుభవించాలి. అవును, నేను కాబట్టి సరిపోయింది. నా ప్లేస్ లో ఇంకెవడైనా ఉండుంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుండేదో నీకు తెలుసా? ఏం జరుగుండేది? ఆ తెలీదా? ఇప్పుడు చూపిస్తా. ఇప్పటికి ఇది చాలు, మిగతాది లీగల్ అయ్యాక, అంటే పెళ్ళయిన తర్వాత. అర్థమైందా? నీలాంబరి ప్రేమ తొలి సంజల్లో పూచి శృంగారలోకాల చూడని మందాకిని
పూలరే కులమాటుగా తొంగి చూసి నవ్వకే నాయద నీ మగ సిరి సిరి కోరి నిన్నే చేరెను నాయద నీ గడు సరిగిలి కోరి నిన్నే చేరెను నీలాంబరి ప్రేమ తొలి సంజల్లో పూచి శృంగారలో కాల చూడని మందాకిని పూలరే కులమాటుగా తొంగి చూసి నవ్వకే ఎల్లలేని వెల్లువై పారే కన్నెయదలు ప్రేమామృతం అంది అందని పెదవి అందితే పొంగి పారే మోహామృతం జారెను మంచున తడిసెను నాళ్ళు రాచిన నాయవను నామది కోరెను పసిడి పరువం చేసే ధన్యము ఈ జన్మం నీలాంబరి ప్రేమ తొలి సంజల్లో పూచి శృంగారలో కాల చూడని మందాకిని పూలరే కులమాటుగా తొంగి చూసి నవ్వకే తెలియని అలుపు నిరుగని ప్రేమ వీణని మేటిపో అంది అందని బుగ్గ కెంపుల సిగ్గు మొగ్గలే తొడిగలే అంతు తెలియని అలుపు నిరుగని ప్రేమ వీణని మేటిపో అంది అందని బుగ్గ కెంపుల సిగ్గు మొగ్గలే తొడిగలే కామిని ఊపిరిలోనా ఊపిరి నేనై మారనా కామిని ఊపిరిలోనా ఊపిరి నేనై మారనా నీలాంబరి ప్రేమ తొలి సంజల్లో పూచి శృంగారలో కాల చూడని మందాకిని పూలరే కులమాటుగా తొంగి చూసి నవ్వకే నాయద నీ మగ సిరి సిరి కోరి నిన్నే చేరెను నాయద నీ గడు సరిగిలి కోరి నిన్నే చేరెను నీలాంబరి ప్రేమ తొలి సంజల్లో పూచి శృంగారలో కాల చూడని మందాకిని పూలరే కులమాటుగా తొంగి చూసి నవ్వకే ఇక బాబు వల్ల నటించు నటించడానికే బాగా నటించగలను ఇప్పుడు ఆకలేస్తుంది అది నాకు వదిలే ఈవేళ నీకు మంచి ఫుడ్ పెడతాను ముందు నువ్వు మిమిక్రీ చేసి చూపించు ఆ? అంతేగా ఇప్పుడు చూడు ఏంద్రో మేము నేను చెప్తామని చూద్దామంటే ఎక్కడ చూసినా పోస్టర్ల మీద పేపర్లు ఎట్టించారు డబ్బులు ఇచ్చి గార్లో బోల్లో తిట్టలాంటిది కదా సినిమా ఇక్కడ పోస్టర్ల మీద పోస్టర్లు వేసి అవమానులు అడ్డుకోలేరు రేపు థియేటర్లో చూస్తానా చేస్తామండి దొరికితే ఘాటీ లేదంటే లూటే అది రిద్ది చాలా బాగుంది ఇప్పుడు ఎల్పి శ్రీరామ్ ఆ? ప్లీజ్ ఇక చాలు నేను పనిలోకి వెళ్ళాలి ప్లీజ్ ఇక నేను అడగను ఇదే లాస్ట్ మళ్ళీ అడగకూడదు ఇన్నాళ్ళుగా నేను మీకు మర్యాద ఇస్తూ వచ్చాను దాన్ని మీరు కోల్పోకుండా ఉంటే చాలా మంచిది నాకు ఆపోస్తే అదిరిపోద్ది ఎక్కడ సకీలా అందరూ అద్దాలుతారా సకీలా కనిపించకపోతే నిద్ర పట్టి సావద్దు అదే సకీలకు ఆల్ ఇండియా క్రేజ్ చాలా మరే ఇప్పుడు చిరంజీవి ఆహా, చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత ముందు వెళ్ళి నాకేదైనా పట్రా ఆకలి దంచేస్తుంటే మిమిక్రీ కావాలట మిమిక్రీ తిండిపోతూ ఆహా. త్వరగా ఏ రంగమ్మా ఇంకా ఇలా గిలుతున్నావు త్వరగా గిలు అయ్యగారు వచ్చే టైం అయితే ఏ శాతమా ఏంటి అయ్యగారుతున్నారు
ఎరా అనిత ఎక్కడ తను రాలేదే గారు. ఏంటో చూస్తున్నా బాబు, త్వరగా గిలో. రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాలి. ఒళ్ళు బాగా రుద్దుకో, మురిగిపోవాలి. ఎందుకురా గాడిలో లలితకు ఇంకో కొత్త సీరియల్ లో ఛాన్స్ దొరికింది. మెగా సీరియల్, అది హీరోయిన్ గా. నీ పంట పండిందిరా, ఇక నువ్వు బార్బర్ షాప్ మూసేసి బార్లోకి దూరచ్చు. వాళ్ళు లలితక్కని తీసుకెళ్లేటప్పుడే నేను అనుకున్నాను. అప్పుడే నాకు అర్థమైపోయింది లలితక్క తప్పకుండా హీరోయిన్ అవుతుందని. ఇక మీద హీరోయిన్ కాకుండా చిన్న చిన్న వేషాలకు నేను పంపదలుచుకోలేదు. పంపద్దు. స్నానం చేయరా బాబు, పంపు కొడుతున్నావు. నీ పెళ్ళం హీరోయిన్ అయింది, నువ్వే కాల్ షీట్లు చూడాలి. స్నానమా? అది మాత్రం నాకు చెప్పొద్దు. నువ్వు చేయక్కరదు, మేము చేయిస్తాం. వదలదు. ఇంకొకసారి మళ్ళీ సూపర్దండి. అది వదలకండి. రవి, నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు వచ్చేటప్పుడు ఈ మందులు తీసురా. అమ్మ వేసుకోవాల్సినవి నేను తీసుకురావడం మర్చిపోయాను. వద్దు, నా దగ్గర డబ్బులున్నాయి. తీసుకో. ముందు నేరుగా బారుకు పోని, నీ అకౌంట్ ఒక లాడ్జి కొట్టాలి. చలి చంపేస్తుంది. ముందు దిగు. దిగరా అంటే ఏ? నీ బట్టలు తడిగా ఉన్నాయిగా. బండి స్పీడ్ గా పోనీ, గాలిగా వేరిపోతాయి. చాలా కాలంతో స్నానం చేశాను కదా, తెగ చలేసేస్తుంది. ఒరే లవి, నువ్వు పిడి చేసావు కదా, పని ఏమైనా ఇప్పిస్తానంటే పని నేను సెటప్ చేస్తాను కానీ నాకు కూడా ఉపయోగం ఉండాలి కదా. తప్పకుండా అయితే నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. ఏమంటావు? చేస్తాను, విషయం చెప్పు. అచ్చి, నీకు మగధనం బాగా ఉంది, పైగా పౌరుషవంతుడివి. ఆట పట్టిస్తున్నావా? ఏరా, నిన్ను ఆట పట్టిస్తే నాకేంటో లాభం? నేను చెప్పేది నువ్వు విను. మన అనిత రేపు కాడికి ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? మందులు తెమ్మని చెప్పడానికి. అరే, మందులు తెమ్మంటానికి మాత్రమే కాదు, మరి అబ్బో ఏమీ తెలియనట్టు మరో మందు కోసం. అయ్యో అయ్యో, ఇలా సడన్ బ్రేక్ వేయడమే నీ వీక్నెస్. నిన్ను చూడాలనే అనిత రేవు కాడికి వచ్చింది. ఒరే, నువ్వు కాదంటే కుర్రాళ్ళు లైన్లో ఎట్టేస్తారు రోయ్. చేతికి నిందాన్ని జార పెట్టుకోకరా బిడ్డ. తన్ని నువ్వు ఎలా లైన్ లో పెట్టాలో నేను నీకు నేర్పిస్తాను రా. అర్జెంట్ గా బండి బారుకు పోని. పద. నిద్రపోతున్నారమ్మా? పర్వాలేదు, పడుకోండి. మందులు అక్కడ పెట్టాను. కూర్చో, వస్తున్నాను. ఎలా లైన్ లో పెట్టాలో నేను నీకు నేర్పిస్తాను.
ఒక టచింగ్ ఇచ్చుకున్నావు అనుకో, ఆ తర్వాత తను నువ్వు చెప్పినట్టల్లా వింటుంది. హలో రవి, ఆగు. అరే నువ్వా? నేను నిన్ను చూడలేదే. అలాగా? నిజం. పట్ట పగలు ఇంత అందమైన ఎదురుగా ఉంటే చూడలేదా? నిజంగా నేను చూడలేదు. నీ పద్ధతి బాలేదు. అవును స్వాతి, నేనేదో పరధ్యానంలో వెళ్తూ నిన్ను గమనించనే లేదు. ఆ మరీ అంత పరధ్యానంలో పడిపోతే పళ్ళు రాలిపోతాయి. ఆ నావే నీవా? ఆ, ఆ, సరే పద. మొత్తానికి రౌడీ అనిపించుకున్నావు. ఆ, ఏమన్నా? ఏమిటంట అదోలా ఉన్నావు? ఏం లేదండి. ఏవైనా ఇబ్బందులు ఉంటే నాతో చెప్పు. ఉమ్, అది నేను కాస్త మొరటు. నిజం చెప్పాలంటే నాకే తెలియకుండా అప్పుడప్పుడు ఇలా. ఊళ్ళో అందరికి మీ మీద మంచి అభిప్రాయమే. ఒక్కరు కూడా మీ గురించి ఇంతవరకు చెడుగా మాట్లాడుకోవడం నేను వినలేదు. నేను బుద్ధిమంతుడిని. నాకు తోడుగా ఉన్న వాళ్ళకి ఏమైనా ఇస్తాను. అది ఊరి వాళ్ళందరికీ తెలుసు. ఉమ్, ఈ శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందేగా. ఆ రోజు నేను చూసినప్పుడు నిగ్రహం కోల్పోయాను. అదేం మనసులో పెట్టుకోకు. నేనెప్పుడు అది మర్చిపోయానండి. నాతో కలిసుంటే నీ కోసం ఏమైనా చేస్తా. ఏమిటి ఈవేళ ఎప్పుడొచ్చా? రెచ్చిపోకు. మీ నాన్నను చూడాలని వచ్చాను. నాన్నగారు ఈ టైంలో తోటలో ఉంటారని నీకు తెలీదా? అక్కడ కనపడలేదు. అక్కడికి వెళ్ళి చూడు. హ్మ్, దొంగ సచ్చినాడు. ఆడదాని నీడ కనపడితే చాలు దొంగ కాచుకుంటాడు. నేను చెప్పినట్టుగా ప్రయోగం చేసావా? నువ్వు నన్ను వదిలిపెట్టవా? అప్పుడే డీలా పడకరా, గురువు సలహా పాటించరా. అయితే ఇక పాత ప్లాన్లు ఏమీ వద్దు. కొత్తగా 3-4 వాత్సాయన కామసూత్రాలు నీకు ఉపయోగపడేవి చెప్తాను. అవి నేను చెప్పినట్టు తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి. ఏమంటావు? కావాలంటే నేను కూడా వస్తాను. అక్కర్లేదు. ఒరే ఒరే ఒరే, సూత్రాలు వినరా? నేను చూసుకుంటాగా.
ఏం రౌడీ పిల్ల మిరియాలు వస్తున్నావా? కాదు, బత్తాయిలకు వస్తున్నారు. ఏమిటి ఇవ్వనా ఒకటి? బత్తాలైతే భద్రంగా దాచిపెట్టుకో, వీలు కుదిరినప్పుడల్లా వచ్చి ఓల్చుకుని తింటాను. సరేనా కొంటి పిల్ల? నీకంత సీన్ లేదులే. సుత్తి కబుర్లాపి పొద్దుపోకముందే ఇంటికెళ్ళి వంట చేయకపోతే నీ పని గోవిందా. అక్కడ మా మామగారు నీకు బడితే వచ్చేస్తారు. నన్నే ఆట పట్టిస్తావా నేను? చూడు. అలా దూకుతూ కూర్చోకుండా నిద్ర వస్తే వెళ్ళి పడుకోరా. ఇంకో మాట మాట్లాడారు చంపేస్తారు. వెళ్ళండ్రా. ఏంటక్కడ గొడవ? వెళ్ళండి. ఏయ్, ఏంటో వెళ్ళి చూడు. బయటికి ఏంటి గొడవ? ఏం అర్థం కాలేదే. ఎంత టెక్కే నీకు? జమీందారులే కావాలా? మీ కంటికి మేము మగాళ్ళ కనపట్టలేదా? ఓయ్! ఓయ్! గొడవ చేస్తావా? ఓయ్! ఎంత ధైర్యం రేయ్! కళ్ళు తాగితే కళ్ళు నెత్తికెక్కుతాయా? ఇంకొకసారి ఇటు పక్క వచ్చావంటే మక్కి లేదంటాను. పోరా పోరా. వాళ్ళు ఇక రారులే, భయపడకండి. మీరు వెళ్ళి పడుకోండి. ఏదో తాగిన మత్తులో వాగుంటాడు. రారా. వద్దులే, ఈ వేళకి ఇక్కడే పడుకో. రేపు పొద్దునే పనికి వెళ్ళాలి. అలాగే. త్వరగా వచ్చి. దెబ్బలు బాగా తల్లాయా? అదేం లేదు. అయ్యో, ఏం లేదంటావేమిటి? మందు రాస్తానుండు. పర్వాలేదు, చిన్న దెబ్బే. నీకంతా నిర్లక్ష్యమే. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. వెళ్తాను. వెళ్ళి పడుకో. ఆ. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే అంతలోకి అయిపోయారా మీకు? మరేగా క్షమపడాలి. అదే వద్దులండి, నాకు వాళ్ళ మీద ఎలాంటి కోపం లేదు. వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరనుకున్నారా? నా కొడకలారా, ఇంకోసారి అలా చేశారంటే కాళ్ళు కాదురా తలే నరికేస్తాను. ఏం నువ్వు పాలు తాగే పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నావు? చూడు, నువ్వేమైనా చేసుకో, దయచేసి నాకు సలహాలు ఇవ్వకు. నేను చెప్తున్నదంతా నీ మంచికే. నీకు సలహా ఇస్తున్నాను మాత్రం అనుకోవద్దు. తమరు చెప్పినట్టే నేను వింటానండి మేడం, సరేనా? అది అలారా దారికి. ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు? ముందు ఆ బట్టతలాడితో నువ్వు తిరగటం మానే. ఏ బట్టతలాడు? ఆ బార్బర్ శశి, వాడే ఈ ఊర్లో కుర్రాళ్ళందరినీ పాడు చేస్తున్నది. ఆ బుడబుక్కలోడు చెప్పింది విని చెడిపోవటానికి నేనేమైనా వెర్రి వెంగళపనా? మరి ఇంకేమిటి? నేను జీవితంలో ఒక తప్పు మాత్రం చేశాను. ఏమిటది? నిన్ను ప్రేమించడం. నువ్వంత బాధపడి నన్నేం ప్రేమించకలేదు. హే, సీరియస్ అవుతావేంటి? నేనేదో సరదాగా జోక్ చేశాను. ఈ జోక్లే అక్కలేదు. ఇలా చూడు, నీతో కాకుండా నేను ఇంకెవరితో జోక్ చేస్తాను? ఆ? ఆ? వాడికి వాత్సాయన కామదూతాలు నేర్పిస్తే నా బట్టతల మీద ఎక్కి మధ్యలో వాయించాడు వాడు. కానీ అయ్యగారు, వాడు మీకు పోటీగా అంతకు లైన్ వేయడం పెద్ద తప్పు. దాన్ని నేను సమర్థించను అయ్యగారు, సమర్థించను. నా బట్టతలు నున్నగా ఉన్నంత కాలం ఎవడో పిక్కలేడు. వాడు కాస్త ముందు పోయిరా. బాబుగారు, ఆటల కుర్రాడి ముందు మీరు ఓడిపోవడం నేను అసలు భరించలేను. మీరు ఒక్క మాట చెప్తే చాలు, నేను వాడిని కటింగ్ చేస్తాను. వాళ్ళ నాన్న ఎలా చూడదు తెలుసా నీకు? అయ్యగారు అంటే చాలు, వాళ్ళ నాన్నని కూడా నేను ఇక చాలు. చాలంటే చాలు. ఎప్పుడు ఏం చేయాలో నేను చూసుకుంటాను. అదే బెస్ట్. నేను మీ వెనకాలే ఉంటాను. మీ ఒంటి మీద ఘాటు పడకుండా నేను చూసుకుంటాను. ఏరా, ఈ మధ్య మీ ఆవిడ కనపడటం లేదు? అది ఇప్పుడు బిజీగా ఉందండి. మెగా సీరియల్లో హీరోయిన్. అయిగా షూటింగ్ కి కావాలంటే నేను ఎగ్జిట్ చేసి కాచి తిప్పిస్తున్నానండి. ఆగరా, ఏమిట్రా రెచ్చిపోతున్నావు? బతకాలని లేదా? కన్య మోజుతో కళ్ళు నెత్తికెక్కి నన్ను ఢీకొంటున్నావు. అదంత మంచిది కాదు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? నీకు అర్థమయ్యేలా నేను చెప్తారా?
అన్ని చోట్ల నువ్వే హీరోని అనుకోకు. ఆగుబే. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మీ మర్యాద పోగొట్టుకోకండి. నువ్వంతా మగాడివా? ఏంటి ఇక్కడున్నా? హీరో గారిని చూడాలని. ఎందుకు? నీ గురించి చాలా విషయాలు విన్నానులే. ఏంటి? దేనికోసమో గొడవ పడ్డావట? నేను హీరోని కదా, విలన్లతో అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి. ఇలా చూడు, చిన్న చిన్న విషయాలకి ఇలా మనసుపాటు చేసుకోవడం మంచిది కాదు. రవి, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అబ్బే అదేం లేదు, బాగానే ఉన్నాను. ఊరికే కూర్చోకుండా బండి తీసుకుని సిటీకి వెళ్ళి షకీలా సినిమా చూసిరా. అలాగే వచ్చేటప్పుడు నాకు ఒక క్వార్టర్ కొని తీసుకురా. ఏంటో ఒళ్ళంతా ఒకటి నొప్పులుగా ఉందిరా. దానికి మందులు కదా వాడాలి. ఇది ఒక రకంగా మందే. నువ్వు వెళ్ళు. అనిత, గొడవలేమీ లేవుగా? ఏం లేవండి. ఈ కొండవలే, గొడవలే జరగకుండా నేను చూసుకుంటా. దిక్కు మొక్కు లేని ఒంటరి ఆడదానివని నిన్ను అల్లరి చేయాలని చూస్తున్నారు. ఏది ఏమైనా నువ్వు కాస్త ముందు జాగ్రత్తలో ఉండటం మంచిది. ఓ పంచి అనిత, నువ్వు నీ అమ్మగారు కలిసి మా అవుట్ హౌస్ లో వచ్చి ఉండండి. నీకెందుకు శ్రమ? ఏ ఊళ్ళో వాళ్ళకి భయపడుతున్నావా నువ్వు? అలాంటిదే లేదండి. సరే, నీ ఇష్టం. ఫాదర్, నన్ను రమ్మన్నారట? చెబుతా. మీ అమ్మకి ఎలా ఉంది? బానే ఉంది. ఆ ప్రభు చల్లగా చూస్తాడు. మైకేల్ చనిపోయి 3 సంవత్సరాలైంది కదూ. ఆ దేవుడు కొన్నిటిని నిర్ణయిస్తాడు, ఆ ప్రకారమే అంతా జరుగుతుంది. అనిత, నువ్వు ఇక ఒంటరిగా ఉండకూడదు. నీకు ఒక తోడు కావాలి. నువ్వు ఇంటిదాని అవ్వాలి. కాలం ఎవరి కోసం ఆగదు. అమ్మ ఇంకెంతకాలం జీవిస్తుంది? అమ్మ పోయాక నీకు దిక్కెవరు? మైకే జ్ఞాపకాలతో మాత్రం జీవిస్తే చాలా. నేను నిన్ను బాధ పెట్టాలని చెప్పటం లేదు, అంతా నీ మంచి కోసమే. నాకు తెలుసు ఫాదర్. ప్రభు నీకు మంచి చేస్తాడు. ఇక వెళ్ళిదమ్మా. ఏం జరిగింది? ఆయన భార్య టీవీసీలో యాక్ట్ చేయడానికి వెళ్ళి ఆ హీరోతో లేచిపోయిందట. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండవేస్తారా? ఎందుకయ్యా నన్ను ఇలా చిత్రవత్ చేస్తారు? రే, ఆత్మహత్య చేసుకోకరా బాబు. పిల్లలు లేచిపోయిందని పిచ్చెక్కినట్టుంది. ఎందుకు? మీకు సంతోషంగా ఉందో లేదో, నాకు సంతోషంగా ఉంది. నటించి నటించి నా జీవితంలోంచి లేచిపోయిన దాని గురించి నాకే బాధ లేదు. మీరెందుకు ఫీల్ అవుతారు? పొండ్రా. నా పెళ్ళం లేచిపోయింది, నా పెళ్ళం లేచిపోయింది, నా పెళ్ళం లేచిపోయిందిగా, నా పెళ్ళం లేచిపోయిందా? స్వాతి, వద్దు, నాకంతా తెలుసు. అందుకేగా నేను పిలిచినప్పుడల్లా నువ్వు తప్పించుకు తిరుగుతున్నావు. నువ్వేదేదో ఊహించుకుని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అందుకే అన్నారు, అనుమానం ముందు పెట్టి తర్వాత ఆడత పుట్టిందని. ఇప్పుడు అది రుజువైంది. చూడు, నువ్వు నాకు కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను మభ్య పెట్టాలని చూస్తే ఏం చేయాలో నాకు బాగా
ఇది కన్నీటి జలపాతం. ఈ మాత్రానికి ఇలా అయిపోతే రేపు నేను చచ్చిపోయాను అనుకో. నేను చచ్చిపోతాను. ఆ. స్వాతి, ఈ చీరలు నువ్వు చాలా బాగున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు, దారదులు. స్వాతి, స్వాతి, ఆగు. ఈ అక్కయ్య అంటే ఎందుకమ్మా కోపం? ఓ అక్క, నా మనసులో నీకు స్థానం లేదు ఇప్పుడు. చెప్పేదొకటి చేసేదొకటి. నీలా నటించడం నాకు చేత కాదు. స్వాతి, నేను చెప్పే మాట వినమ్మా. నువ్వేం చెప్పక్కలేదు, నేనేం వినక్కలేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు? అన్నీ మర్చిపోవటానికి. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. దీనికంతటికి కారణం నేనేగా. నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికి? నీ జ్ఞాపకాల నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఇక నా వల్ల ఎవరికి ఏ విధమైన మనస్పర్ధలు రాకూడదు. ఏమంటున్నావు? నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పంతా నాది. అందుకని ఎవరిని తప్పు పట్టడం లేదు. అది కాదు. నా తప్పు నాకు తెలిసింది, అందుకే వెళ్తానంటున్నాను. ఆ, నేననేది ఈ రోజు నేను స్వాతిని కలిశాను. పాపం పిచ్చి పిల్ల. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది. దాని మాటలు పట్టించుకోవద్దు. స్వాతిని నేను తప్పు పట్టడం లేదు. తను నీకు కాబోయే భార్యనే నాకు తెలుసు. ఎవరో చెప్పింది విని ఇంత రాద్ధాంతం చేస్తుంది. తన మనసులో ఉన్న నిన్ను నేను ఎత్తుకుపోతానని. కాదా? వద్దు, నువ్వు వెళ్ళు. నువ్వు దగ్గరుంటే నన్ను నేను మర్చిపోతున్నాను. అనిత, 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 ఏమిటి ఒంట్లో బాగాలేదా? 2 రోజులుగా కాస్త నలతగా ఉంది. డాక్టర్ కలిసావా? కలిశాను. నిర్లక్ష్యం చేయకు, ఊరంతా విషజ్వరాలు. అమ్మేం చేస్తుంది? పడుకుంది. పడుకొని లేపొద్దు. నువ్వు పనిలోకి రాకపోయేసరికి అసలు ఏం జరిగిందో ఏమిటోనని నేను కంగారు పడిపోయాను. రేపు పనిలోకి వస్తావుగా? రేపు వస్తాను. నిజం చెప్పాలంటే నిన్ను చూడకపోతే నాకు అసలు ఏం తోచడం లేదు. డబ్బు ఏమైనా కావాలా? అయ్యో ఏమొద్దండి. హే, అలా అనకూడదు. ఇరుంచు. జీతంలో ఏం కట్ చేయలే. నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. ఎప్పుడు నేను చూస్తూ ఉండాలనిపిస్తుంది. మీరు కూర్చోండి. నాకు వంటగదిలో చాలా పని ఉంది. సారీ, నేను బయలుదేరాలి. అమ్మ లేచిన తర్వాత నేను వచ్చి వెళ్ళాను చెప్పు. అలా చెప్తాను. నేను వస్తాను. మరీ రెచ్చిపోకు. ఏం చేస్తావు? ఏంటి రవి? అదేం లేదు. నేను 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 కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పు. ఇక్కడతో ఇంకెక్కడైనా మాట్లాడుకుందాం. ఏంటి రవి ఇది? నువ్వు వచ్చి తీరాలి. ఇప్పుడు అక్కర్లేదు. బాగా పొద్దుపోయాక వస్తే చాలు. వద్దు రవి, నేను రాను. నేను కొండ పక్కన వెయిట్ చేస్తుంటాను. నువ్వు తప్పకుండా రావాలి.
ఏంటి రవి, ఏమిటో త్వరగా చెప్పు. చెప్తాను, కూర్చో. ఎంత ప్రయత్నించినా నేను మర్చిపోలేకపోతున్నాను. నాకేం చెప్పొద్దు. స్వాతి, నా మనసుకు తెలిసి నేనెవరిని వంచలేదు. అప్పుడు నేను విన్నదంతా నన్ను ప్రేమించానని చెప్పి చివరికి ఇప్పుడు ఈ లోకంలో నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. ఏడవకు. వద్దు, నువ్వు నన్ను తాకొద్దు. నువ్వు నాకు అన్యాయం చేసినా నేను నిన్ను మర్చిపోలేను. స్వాతి, అనుమానం పెనుభూతుండ్రా. మగవాళ్ళని నిందించడం స్త్రీ జాతికున్న సహజ లక్షణం రా. బట్ మన మగవాళ్ళం వీటిని సీరియస్ గా తీసుకోకూడదు. నువ్వే నన్ను చెడగొట్టావురా. బాగుందిరా, నేను నిన్ను రసిక పురుషుడిగా మార్చాలనుకున్నాను. ఇదిగో ఇలా చూడు, నీ వయసులో నేను ఎన్ని గొడవలు దూకుంటానో ఊహించు. ఒరే బ్రదరు, ఆడవాళ్ళు ఎంతగా అభిమానిస్తారు అంతగా అనుమానిస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద మనకంతా ఒకేసారి ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఎన్ని విధాలు సుఖపడగలమో అన్ని విధాలా సుఖపడేయాలి. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా. ఛ, నువ్వు కాస్త హుషారుగా ఉండరా. ఒరే, నువ్వు నన్ను ఫాలో అవరా. నా పెళ్ళం ఒక హీరో గాడితో లేచిపోయింది. ఇంతవరకు దాని అయిపోయే లేదు. అలా నేను బాధపడ్డానా? నా ప్లేస్ లో నువ్వుంటే ఊరేసుకునేవాడివి. ఒకటి పోతే ఇంకొకటి. నువ్వు ఇలా దేవదాసులా కన్నీళ్ళు పెట్టుకోకు. రే, బారుదాకు వెళదాం పదా. అలా నూరెళ్ళు పెట్టి చూస్తావేంట్రా? పదం ముందు. నేను నీతో విషయం చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. సరైన అవకాశం దొరకనందువల్ల ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్నాను. అవును స్వాతి, పెళ్లి చేసుకున్నారు కానీ నా నిండు ఎవరానికి ఎలాంటి కళంకమో ఇంతవరకు సంభవించలేదు స్వాతి. నా పెళ్ళం లేచిపోయిందిగా. మీరిప్పుడు ఏకాకిని, దుఃఖితుండి, విరాగిని. మనం ఆలు మగలు కాలేవా స్వాతి? పగిలింది. చేసుకుంటాను కానీ ఉంచుకుంటాను లేదుగా. ఎందుకు కొట్టింది బా? అనిత, అయ్యగారు పిలుస్తున్నారు. బాబు గారు, ఎందుకు రమ్మన్నారు? నిన్ను ఒకసారి చూడాలనిపించింది. పెద్ద పతివ్రత అనుకుంటున్నావా నువ్వు? నా మనసాక్షికి తెలుసురా, నేను పతివ్రతనో కాదు. నీలాంటి కామాంధులు కదా అర్థం కాదురా. పరువు మర్యాదలతో బతకాలని నాకిష్టం లేకపోయినా ఈ పనిలోకి వచ్చాను. అంతేగాని నీకు ఉంపుడు గట్టిగా ఉండడానికి మాత్రం కాదురా. నీ బోర్డు ఉద్యోగం నాకు అక్కర్లేదు. ఇవాళ పనిలోకి వెళ్ళదా? మానేశాను. ఎందుకు మానేశావు? నాకిష్టం లేదు అంతే. అబద్ధం, ఏదో జరిగింది. నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. అలాంటిదేం లేదు రవి. లేదు, ఏదో కారణం ఉంది. అతను మంచివాడు కాదు. జరిగిందేమిటో వివరంగా చెప్పు. కామాంధుడు వాడు. ఉమ్.
వాడు నన్ను రూమ్ లోకి పిలిచి బలవంతం చేయబోయాడు. ఆవేశంతో నేను వాడి చెంప పగలగొట్టి తప్పించుకొచ్చేశాను. అందుకే ఆ పని మానేశాను. ఏంట్రా నీ ఎస్టేట్ లో పని చేయడానికి వచ్చిన ఆడవాళ్ళందరూ నీ దగ్గర పడుకోవాలరా నా కొడక? ఓయ్! 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 ఇంకోసారి ఇలా చేశావో నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఎందుకు కొన్ని రోజులుగా నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది ఫాదర్? మంచి విషయమే. నీ అభిప్రాయం ఏమిటో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీరేం చెప్పినా నేనే విషయంలోనూ ఎదురు చెప్పనని మీకు తెలుసుగా. నువ్వు నాకు కావాల్సిన వాడివి కాబట్టి చనువు తీసుకుంటున్నాను. చెప్పండి ఫాదర్. మన అనిత గురించి. పాపం ఆ అమ్మాయి చాలా కష్టపడుతోంది. ఆమెకు ఒక జీవితాన్ని ఇవ్వాలి. అది నీ వల్లే అవుతుంది. అది సరే, మరి ఎన్నాళ్ళేలా ఒంటరిగా బతుకుతావు? నీకు ఒక తోడు కావాలిగా. నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మిగతా సంగతులన్నీ నేను చూసుకుంటాను. అన్ని ఒప్పుకోవాలి కదా. అదంతా నాకు వదిలేయి. నేను చెప్పి ఒప్పిస్తాను. తప్పకుండా ఒప్పుకుంటుంది. అందరికీ సమ్మతమైతే అలాగే కానివ్వండి ఫాదర్. మన వల్ల ఏంటి మనం చేద్దాం. ప్రభు అందరినీ కాపాడతాడు.
ఏమిటి నువ్వు అనేది? అవును ఫాదర్, అలా చేయడమే మంచిది. అనితకి జీవితాన్ని ఇవ్వాల్సింది నేను కాదు, నా కొడుకు రవి. వాళ్ళ వివాహం మీరే జరిపించాలి ఫాదర్. అంతా నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మొదటిసారిగా ఒక ఆడది మా అయ్యగారి మీద చేయి చేసుకుంది. అదేమన్నా పెద్ద రమ్మ అనుకుంటుందా? మీరు ఊహన అయ్యగారు, నేను అమ్మాయిలు తెస్తాను. చెప్పండి అయ్యగారు. తుపాకీలో తోటాలున్నాయా? ఉన్నాయి అయ్యగారు, నిన్ననే నింపాను. అయ్యగారు వేటకేమైనా వెళ్తున్నారా?